అడవిలో ఆ నీరు దొరికేంత వరకు పరిగెడుతూనే ఉంటాయంట. ఆ పరిగెట్టి కొంతకాలానికి వాటికి వాటర్ దొరకకపోతే చనిపోయే పరిస్థితి కూడా వస్తుందంట. అలాగే ఇక్కడ కీర్తనకారుడు ఏమంటున్నాడంటే, ఆ దుప్పిలాగానే నా ప్రాణము దేవుని కొరకు తృష్ణ కొనుచున్నది. తృష్ణ అంటే ఆశ, లేకపోతే దాహము, లేకపోతే ఇది కీర్తనకారుని యొక్క ప్రాణం అంట ఎవరి కొరకు తృష్ణ కొంటుంది? దేవుని కొరకు తృష్ణ కొనుచున్నదంట. ఆయన ఎందుకు? జీవము గల దేవుడై ఉన్నాడు కనుక ఆయన ఎడల తృష్ణ కొనుచున్నట్లు ఇక్కడ కీర్తనకారుడు తెలియజేస్తున్నాడు. అదేవిధంగా 60 కీర్తనల గ్రంథము 63వ అధ్యాయంలో కూడా చూసినట్లయితే 63 1-2 వచనాల్లో చూసినట్లయితే, దేవా నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెదకుదును, నీ బలమును నీ ప్రభావమును చూడవలెనని పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టుచున్నాను. నీళ్లు లేక ఎండియున్న దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణగొని ఉన్నది. నీ మీది ఆశ చేత నిన్ను చూడవలెనని నా శరీరము కృషించుచున్నది. ఇక్కడ దావీదు మహారాజు యోధా అరణ్యములో ఉన్నప్పుడు ఆ దేశమందు నీళ్లు లేక కరువుతో ఉన్నప్పుడు ఈ దావీదు మహారాజు గారు అంటున్నారు, నీ బలమును నీ ప్రభావాన్ని చూడాలని నా ప్రాణము ఆశపడుచున్నది. నిన్ను చూడాలని, ఇంక చివరిగా నీ మీది ఆశ చేత నిన్ను చూడాలని నా శరీరము కృషించుచున్నది. ఆయన ఆశ, మరి దావీదు గారి ఆశ ఏంటంటే దేవుణ్ణి చూడాలన్న ఆశ. అంతేకాకుండా ఆయన ప్రభావాన్ని చూడాలని అన్న ఆశ ఆయనకి ఎంతో ఇక్కడ గొప్పగా ఉన్నట్లు మనం చూస్తున్నాం. మన ఆశ ఎటువైపు ఉన్నదని ఒకసారి ఆలోచిస్తే, మనం ఈ లోకంలో ఎన్నో ఆశలతోటి డబ్బు కోసమనో సంపాదన కోసమనో లేకుంటే ఇంకొకటి ఏదో సంపాదించాలన్న ఆశతో మనం పరిగెడుతూ ఉంటాము. కానీ ఇక్కడ భక్తుని యొక్క ఆశ అయితే, నా ప్రాణము నీ కొరకు తృష్ణ కొనుచున్నది, నీ మీది ఆశ చేత నిన్ను చూడవలెనని నా శరీరము కృషించుచున్నది. ఆయనను చూడాలనంట ఇక్కడ భక్తుని యొక్క శరీరము కృషించిపోయే స్థితి వరకు దేవుని కొరకు వేచి చూచినట్లు ఇక్కడ చూస్తున్నాం మనం. ఆయన రాజ్యమును నీతిని మొదట వెతకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును. ఇక్కడ మన ఆశ ఏముండాలంటే, మొదట ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని వెతికే వాళ్ళంగా ఉండాలంట. అప్పుడు మనము ఆయన రాజ్యము కొరకు, ఆయన నీతి కొరకు మనం వెతికినట్లయితే అవన్నీ ఆయన మనకు సమకూర్చే దేవుడై ఉన్నాడంట. అంతేవిధంగా మోషే దేని కొరకు ఆశపడుచున్నాడో నిర్గమకాండము 33వ అధ్యాయం ఇక్కడ మనకి మోషే యొక్క ఆశ, మోషే భక్తుని యొక్క ఆశ మనకు 33వ అధ్యాయము 18వ వచనం నుండి 23వ వచనం వరకు చూసినట్లయితే మోషే యొక్క ఆశ ఏంటో మనకే ఇక్కడ అర్థమవుతుంది. అతడు దయచేసి నీ మహిమను నాకు చూపుమనగా, ఆయన నా మంచితనం అంతయు నీ ఎదుట కనపరచెదను, యెహోవా అను నామమును నీ ఎదుట ప్రకటించెదను, నేను కరుణించు వానిని కరుణించెదను, ఎవని యందు కనికరపడెదను వాని యందు కనికరపడెదను, మరియు ఆయన నీవు నా ముఖము చూడజాలవు, ఏ నరుడును నన్ను చూచి బ్రతుకడనెను. మరియు యెహోవా, ఇదిగో నా సమీపమున ఒక స్థలమున్నది, నీవు ఆ బండ మీద నిలవవలెను, నా మహిమ నిన్ను దాటి వెళ్ళుచుండగా ఆ బండ సందులో నిన్ను ఉంచి నిన్ను దాటి వెళ్ళు వరకు నా చేతితో నిన్ను కప్పెదను. నేను నా చెయ్యి తీసిన తర్వాత నా వెనుక పార్శ్వమును చూచెదవు, కానీ నా ముఖము నీకు కనబడదని మోషేతో చెప్పాను. ఇక్కడ మోషే ఆశ ఏంటి? మోషే ఎన్నో అద్భుత కార్యాలు తన ద్వారానే దేవుడు చేయించాడు కదా. ఐగుప్తులో ఉన్నప్పుడు ఆ అద్భుత కార్యాలన్నీ మోషే ద్వారా
10 తెగుళ్ళను రప్పించడం కానీ, లేదంటే అరణ్యంలో వెళ్ళేటప్పుడు మధ్యాహ్నంటప్పుడు పగటిన మేఘస్తంభాన్ని, రాత్రిపూట అగ్నిస్తంభం, ఎన్నో అద్భుత కార్యాలు చూశాడు. కానీ ఇక్కడ ఇతని ఆశ అయితే, మోషే గారి ఆశ అయితే, దేవా నేను నిన్ను చూడాలనుకుంటున్నాను. ఇక్కడ మేము నా ఆశ అయితే నిన్ను చూడాలనుకున్నప్పుడు దేవుడు ఇక్కడ ఏం చేస్తున్నాడంటే, నువ్వు చూడలేవు కానీ ఏ మనుష్యుడు కూడా నన్ను చూడలేడు, కానీ అయినా నీ కోరిక తీరుస్తాను. ఓ బండ దగ్గర ఉండేసి నా చెయ్యి అడ్డు పెడితే నా వెనక భాగాన్ని నువ్వు చూస్తావని ఇక్కడ మోషే యొక్క ఆశను తీర్చిన దేవుడై ఉన్నాడు. అంతేకాకుండా అదే 34:6 వచనంలో చూసినట్లయితే ఆయన ఎలాంటి దేవుడో మనకు అర్థమవుతుంది. అతని ఎదుట యెహోవా అతని దాటి వెళ్ళి ఏమని మాట్లాడుతున్నాడంటే, యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యములు గల దేవుడైన యెహోవా. ఈయన చాలా ఇక్కడ మనం చూసినట్లయితే ఆయన మోషే ఆశ తీర్చడమే కాకుండా యెహోవా దేవుడు మోషేతో ఏమంటున్నాడంటే, దాటి వెళ్ళుచు యెహోవా అతన్ని దాటి వెళ్ళుచు. యెహోవా ఎలాంటి వాడంట, కనికరం కలిగిన మన ఎడల కనికరం చూపే దేవుడై ఉన్నాడు. ఆయన దయగలిగిన దేవుడై ఉన్నాడు. అంతేకాకుండా దీర్ఘశాంతం, మనం ఏదన్నా పిల్లలో లేకుంటే మన తోటి ఫ్రెండ్స్ ఏదన్నా తొందరగా తప్పు చేసో, లేదా మనం చేయి తప్పుకు మనల్ని బాధ్యులుగా చేసినట్లయితే మనం ఎంతో తొందరగా కోప్పడుతూ ఉంటాం. కానీ ఆయన దీర్ఘశాంతము కలిగిన దేవుడై ఉన్నాడు. అంతేకాకుండా విస్తారమైన కృపా సత్యములు గల దేవుడై ఉన్నాడు. అలాంటి దేవుడు కనుక మనం ఆయన ఎడల ఆశ కలిగి జీవించబద్దులమై ఉన్నాము. ఆయన ఎడల మనం ఆశ కలిగి ఇవన్నీ మనకు కృపా, దయ, ఇవన్నీ కొందరైతే కొంతవరకు చూపించగలరు. తల్లిదండ్రులు అయితే కొంతవరకు చూపించగలరు, లేకుంటే భర్త అయితే కొంతవరకు చూపించగలడు. కానీ ఆయన విస్తారమైన కృప నిత్యము మన మీద ఉంచేటువంటి దేవుడై ఉన్నాడు కనుక మనము ఆయన యందు ఆశపడే వారముగా ఉండాలి. అంతేకాకుండా కీర్తనలు 73:26 వచనాన్ని ఒకసారి చూసినట్లయితే, నా శరీరము నా హృదయము క్షీణించిపోయినను దేవుడు నిత్యము నా హృదయమునకు ఆశ్రయదుర్గమును స్వాస్యమునై ఉన్నాడు. అందుకని మనం ఆయన యందు ఆశపడే వారముగా, ఆయన యందు తృష్టగొనే వారముగా ఉండాలంట. ఆయన మనకు ఆశ్రయదుర్గమైన దేవుడై ఉన్నాడు కనుక, ఆయన మన కొరకు స్వాస్థ్యమైన దేవుడై ఉన్నాడు కనుక మనం ఆయన యందు తృష్ణగొనే వారముగా ఉండాలంట. అదేవిధంగా హబక్కూకు, అంజూరపు చెట్టు పూయకుండినను, ద్రాక్ష చెట్టు ఫలింపకుండినను, ఒలీవ చెట్టు కాపు లేకుండినను, చేనులోని పైరు పంటకు రాకుండినను, గొర్రెల దొడ్డిలో లేకుండినను, శాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించేదను. మనకు ఈ సమస్తము, ఒక అంజూరపు చెట్టు మనకి పువ్వులు ఇవ్వకపోయినా కూడా, లేకపోతే ద్రాక్ష చెట్టు ఫలాలు ఇవ్వకపోయినా, లేకుంటే మన చేనులో పంట మన దాన్ని విత్తి లేకుంటే కోసి అన్నీ చేసినప్పటికీ ఆ పంట మనకు దక్కకుండా పోయినప్పటికీ, అంతేకాకుండా మన దొడ్డిలో ఉన్న పశువులు సకల సంపద పోయినప్పటికి కూడా ఈ భక్తుడు అంటున్నాడు, నేను యెహోవా యందు సంతోషించేదను. ఆ సంతోషము యెహోవా వద్ద ఉన్నది కనుక మనము ఆయన యందు ఆశ కలిగి, ఆయన యందు తృష్ట కలిగి జీవించే వారముగా ఉండాలి. ఫిలిప్పీ 4:4 చూసినట్లయితే, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. చాలు. ఇప్పుడు ఎల్లప్పుడూ అంటే మన ఆనందం, కొన్ని అయితే ఈ సినిమాలు, షికార్లు, లేకుంటే ఏదో ఫంక్షన్స్, ఇవన్నీ కొంతవరకు ఆ రోజు లేకుంటే ఆ గంట కొంత టైం వరకే మనకు ఆనందాన్ని ఇస్తాయి. కానీ దేవుని యందైతే, ఆయన యందు నిలిచి ఉంటే మనకు ఎల్లప్పుడూ ఆయన ఆనందాన్ని మనం పొందుకునే వారంగా ఉండాలి. అంతేవిధంగా మత్తయి 5:6 చూసినట్లయితే, 5వ అధ్యాయము 6వ వచనం, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. మన ఆకలి, మన దప్పిక
ఎవరి యందు ఉండాలంట? నీతి కొరకు ఆయన యందు, ఆయనలో నడిచినప్పుడు మనం నీతితో ఏ విషయంలోనైనా, మన ఉద్యోగ విషయంలో కానీ, లేకుంటే మన ప్రవర్తన విషయంలో కానీ, మనం ఎదుటి వారి ఎడల ఉండే విధానంలో కానీ ఆయన యందు నమ్మిక కలిగి ఉన్నట్లయితే, మనం నీతి కొరకు మనం మన ఆకలి దప్పులు నీతిలో బ్రతికే వారముగా ఉన్నట్లయితే మనం ఎల్లప్పుడూ సంతోషంగా ఉండే వారంగా ఉంటామంట. అదేవిధంగా యోహాను సువార్త 7వ అధ్యాయము 37 వచ్చిన, మహాదినమైన అంత్యదినమందు యేసు నిలిచి, ఎవడైనను దప్పికొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పిక తీర్చుకొనవలెను. నా యందు విశ్వాసముంచు వాడెవడో లేఖనము నెరవేరినట్లు, లేఖనము చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పెను. మనం అంత్యదినమునందు ఆయనతో మనం ఉండాలంటే, మన దప్పిక ఎప్పుడైతే మనం ఆయనలో ఉంటామో, దేవుని యొద్దకు, యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చినట్లయితే ఆయన మన దప్పిక తీర్చేవాడుగా ఉన్నాడు. అంతేకాకుండా మన కడుపులో జీవనదులు, అంటే ఇంకెప్పుడు దానికి మరణము లేని జీవితాన్ని మనకు ఇచ్చే దేవుడై ఉన్నాడు. అదేవిధంగా ఈ 4-5 వచనాలు చూసినట్లయితే, 4వ వచనంలో, 3వ వచనంలో, రాత్రింబవళ్ళు నా కన్నీళ్ళు నాకు అన్నపానంలో, కీర్తనకారుడైతే ఈయన రాత్రింబవళ్ళు మనం ఏదన్నా భయంకరమైన బాధ వచ్చినట్లయితే మనకు ఆ రోజు నిద్ర ఉండదు. ఏదన్నా సీరియస్ ఇన్సిడెంట్ మన ఫ్యామిలీలో జరిగిన, ఇలాంటి రాత్రులు నా జీవితంలో ఎన్నో జరుగుంటాయేమో. నాకు వచ్చిన రోగాలను బట్టి కానీ, లేకుండా ఉన్న ప్రాబ్లమ్స్ని బట్టి కానీ ఎన్నో రోజులు నిద్రలేని ఇవి నాకనే కాదు కానీ కొందరి జీవితాల్లో ఇలాంటి సంఘటన జరిగినప్పుడు రాత్రింబవళ్ళు నా కన్నీళ్ళు నాకు, ఆ రోజు మరి మనం భోజనం చేయము, ఆ స్థితి నుండి బయటపడేంత వరకు మనం ఎంతో బాధతో ఉంటాము. అలాంటి బాధ ఇక్కడ కీర్తనాకారుడు తన జీవితంలో జరిగినట్లు చూస్తున్నాడు. అలాంటి బాధలు, అలాంటి ఇదిలో ఉన్నప్పుడు మా 5వ అధ్యాయంలో 5వ వచనంలో చూసినట్లయితే, నా ప్రాణమా నీ వేళ కృంగి ఉన్నావు, నాలో నీ వేళ తొందరపడుచున్నావు, దేవుని యందు నిరీక్షణ ఎంచుము, ఆయనే నా రక్షణకర్త అనియు నా దేవుడు అనియు చెప్పుకొనుచు ఇంకనూ నేను ఆయనను స్తుతించేదను. అదేవిధంగా ఒకసారి 11వ వచనంలో చూసినట్లయితే కూడా సేమ్ వర్డ్సే ఉంటాయి. 11వ వచనంలో చివరి వచనంలో చూసినట్లయితే, నా ప్రాణమా నీ వేళ కృంగి ఉన్నావు, నాలో నీ వేళ తొందరపడుచున్నావు, దేవుని యందు నిరీక్షణ ఎంచుము, ఆయనే నా రక్షణకర్త నా దేవుడు, ఇంకనూ నేను ఆయనను స్తుతించెదను. కీర్తనకారుడైతే తన మనసుతో తన ప్రాణంతో అంటున్నాడు, నువ్వెందుకు కుంగిపోతున్నావు, రాత్రంతా నిద్ర లేకుండా ఎందుకు నువ్వు బాధపడుతున్నావు, ఇవన్నీ ఈ సమస్తము మనను ఆ బాధల నుండి, లేకుంటే ఆ కన్నీటి నుండి దేవుడు మనల్ని విడిపించేవారు కనుక ఆయన యందు నిరీక్షణ ఉంచితే, మనల్ని ఆయనను స్తుతించగలిగితే మనం ఎంతో ఉన్నత ఆనందం అన్ని పొందుకునే వారంగా ఉంటాము. ఒక అబ్రహాం జీవితంలోనైతే ఒకసారి మనం చూసినట్లయితే రోమా 4వ అధ్యాయము 18వ వచనంలో చూసినట్లయితే, మరి అబ్రాహాము నిరీక్షణ ఎలా ఉందో మనం ఎక్కడ చూస్తాము. దానికి నీ సంతానము ఇలాగ ఉండునని చెప్పిన దానిని బట్టి తాను అనేక జనములకు తండ్రి అగినట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు నిరీక్షణ కలిగి నమ్మెను. ఆయన మరి 100 సంవత్సరాలు వచ్చి తన భార్య గర్భము ఒడిగిపోయినప్పటికి కూడా, నీవు అనేక మందికి నీ సంతానము ఎక్కువ మంది అవుతారు, అనేక జనములకు నువ్వు తండ్రి అవుతావు అని దేవుడిచ్చిన వాగ్దానాన్ని బట్టి అది యాక్చువల్గా నిరీక్షణ లేదు. 100 సంవత్సరాలకి పిల్లలు కలుగుతారన్న నిరీక్షణ లేనప్పటికి కూడా అబ్రాము ఆయన నిరీక్షణతో నమ్మాడు కనుక ఆయన అనేక మందికి, ఇప్పుడు కూడా మనం చెప్పుకుంటున్నాం, అనేక మందికి తండ్రిగా ఉన్నాడు. కనుక ఈ నిర్గమకాండము 34:6లో చెప్పిన విధంగా ఆయన దయగలిగిన దేవుడు,
ఆయన దీర్ఘశాంతము కలిగిన దేవుడు, ఆయన విస్తారమైన కృపా సత్యములు కలిగిన దేవుడు కనుక మనము ఎల్లప్పుడూ మన తృష్ణ లేకుంటే మన ఆశ ఆయన యందు నమ్మిక ఉంచి బ్రతకవలసిన వారమై ఉన్నాము. అట్లా కృప దేవుడు మనందరికీ దయచేయనుగాక.